अमृतमस्तु अमृत वस्त्रमदे श्री रक्षात्रमलोक महागणाधिपते नमः अवतार नारिकेल दाड़िमी फलदेद काश्मीर फलदेद अमृत फलम निवेदयामि ओम गणाय स्वाहा तांबूल चर्वणानन्तरं आत्मनीयं समर्पयामि ओम अघोरेभ्यो घोरेभ्यः रक्षात्रमलोक महागणाधिपते नमः मंगलकर्पूर नीराजनं प्रदर्शयामि बोल गजानन भगवान की एकदंत महाराज की ओम आखुध्वजाय विद्महे वक्रतुंडाय धीमहि ओम नमो गणपतये नमो गणपतये नमो प्रमदपतये नमो तयतरंगोदराय एकदंताय विघ्नविनाशने शिवाय श्रीवरमूर्तये नमो नमः साक्षात्पूर्वक महागणाधिपतये नमः तो आधारविन्दयोः वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्पाकेन भक्तिपूर्वक सर्वोपचार पूजार्थं पुष्पाक्षतां समर्पयामि पुनः पूजां च करिष्ये चित्रमाच्छादयामि चामराभ्यां विजयामि दुर्चन्द्रशय्यामि गीतं श्रावयामि आन्दोलिकान् आरोहयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि मूषिकान् आरोहयामि समस्त राजोपचार देवोपचार भक्तोपचार शक्त्योपचार परिकल्पयामि पुष्पं परिकल्पयामि दीपं परिकल्पयामि धूपमाग्रापयामि सर्वोपचार पूजार्थं चक्षुरां समर्पयामि वेसे गडबड తీసుకోండి అన్న బయట కూడా అందరూ కనబడతారు అయ్యారు కొంచెం ఎంత ఫోటోగ్రాఫర్ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎల్కదుర్తి ప్రాంతం లోపల రైతోత్సవ సభ పెడతానికి అంగీకరించినందుకు అదేవిధంగా ఇక్కడున్న రైతులు కానివ్వండి ఇక్కడున్న పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయ్యేటట్టు చేసినందుకు ప్రప్రథమంగా గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న రైతులకు అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం అంతా కూడా వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యం లోపల ముందుకు సాగుతుంది. వారి యొక్క ఆధ్వర్యం లోపల మేము అందరం పనిచేస్తామని చెప్పి కూడా మరి ఒకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభను గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామంలో మరి సుమారు 1500 ఎకరాల స్థలంలో సభను నిర్వహించాలని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మరి భూమి పూజ చేసేదానికి అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భూమిని అందించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు కెప్టెన్ సతీష్ గారు కానీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి కుటుంబానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా రవీందర్ రావు గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు అనేక మంది పెద్దల సహకారంతో స్థలమంతా కూడా సేకరించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా ప్రత్యేకించి రైతులకు యజమానులకు అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ సభను కని విని ఎరగని రీతిలో మరి విజయవంతమైతాన్ని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో మరి ఈ సభా స్థలిని చూడటం చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా వేలాదిగా రావటం మరి ఆ సభను లక్షలాదిగా తరలివచ్చి మరి గత 14-15 నెలల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి యుద్ధం ప్రకటించాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం.
భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి అత్యంత పెద్ద సభలు పెట్టిన దాంట్లో ప్రపంచంలోనే 5 పెద్ద సభలలో ఒక సభ వరంగల్లో జరిగింది. వరంగల్లో జరిగిన అంత పెద్ద సభ మరలా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ సంఘం కూడా నిర్వహించలే. కాబట్టి వరంగల్ గడ్డకి ఉద్యమాల్లో ముందుండడంతో పాటు ప్రజల సమీకరణలో కానీ బహిరంగ సభలు పెట్టడంలో కానీ తన శక్తిని చాటడంలో వరంగల్ గడ్డ ఎప్పుడు ముందున్నది. ఇవాళ వరంగల్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ సాగుతుంది. ఈ సభకొచ్చే ప్రజానీకం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలన్న దాన్ని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో ఇవాళ ఈ సభకు కూడా తెచ్చుకున్న తెలంగాణ మరలా తెరలైతాంది. ఇవాళ మొత్తం తెలంగాణలో మళ్ళా దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని తరిమేదాకా ఖచ్చితంగా మనందరం కూడా నిద్రపోవద్దు. దానికి నాంది ప్రస్తావనే ఈ సభ కాబోతున్నది. ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా కథానాయకుడై రాబోతున్నాడు. తమకు తాముగా ఇవాళ చాలా మంది కూలీ చేస్తూ ఏదో విధంగా ఖచ్చితంగా మాకు మేమే వస్తాం, మాకు వెహికల్స్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలని చెప్పేసి అంటున్నారు. వెహికల్స్ లేని దగ్గర మేము మోటార్ సైకిల్ మీద వస్తాం, బండ్ల మీద వస్తాం అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు కథానాయకులే వస్తున్నారు. మాకు విశ్వాసం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వరంగల్ గడ్డ ముందున్నదో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేయడంలో ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా తెలంగాణ సాధించినమో తెలంగాణ పునర్నిర్మాణంలో ముందున్నామో రేపు జరిగే మళ్ళా తెలంగాణని తెరలు కాకుండా చూసుకోవడం కూడా కేసీఆర్ గారు మాత్రమే నాయకునిగా ఖచ్చితంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ఈ సభను సక్సెస్ చేయబోతున్నాం. ఇక్కడ ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పక్కన ఇవాళ ఈ స్టేషన్ గన్పూర్ కానీ జనగామ కానీ ఇక్కడ ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం. మా అందరికి కావాల్సిన ప్లేసెస్ కూడా ఎక్కడ కూడా చూసుకొని వచ్చినాం. ఈ యొక్క సభకు కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తలు అందరం కూడా మొత్తం ఐకమత్యంగా పనిచేస్తూ ఇది అద్భుతమైన సభగా ఖచ్చితంగా వరంగల్ చరిత్రలో చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎవరికి వాళ్ళే మొత్తం కూడా కథానాయకులే రావాలని చెప్పేసి వాళ్ళని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జై బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా చింతలపల్లి రైతు సోదరులకు ఎల్కతుర్తి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ఈరోజు ఈ సభ ఉద్దేశం ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు. 27వ తారీఖు నాడు దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో చేయని తిరిగా పెద్ద సభ జరగబోతున్నది. 25 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి టీఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది, ఉద్యమం ఎట్లా జరిగింది, ఉద్యమం లోపల ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది ఉద్యమకారులు పాల్గొన్నారు, తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ముందుకు పోయింది అంతా కూడా 25 సంవత్సరాల చరిత్ర రేపు అక్కడ జరగబోతున్నది. తెలంగాణ బాగుపడ్డది. ఇలా రైతులు బాగున్నారు, కరెంటు బాగున్నది, సాగునీరు వచ్చినాయి, తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం, గ్రామాలు అభివృద్ధి అయింది, హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ అయింది, వరంగల్ డెవలప్మెంట్ అయింది. ముఖ్యంగా నేను ఇక్కడ ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామస్తులకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది బాగుంటుందని చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పోద్దో ఇక్కడ పోద్దో అని మాకు భయం ఉండే. సరే ఏది ఏమైనా ఇక్కడ సభ జరగటం వరంగల్ జిల్లా ప్రజలకు ఇటు పూరా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషమైన వార్త. దీన్ని అద్భుతంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్పే బాధ్యత మనం వరంగల్ కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
ఎంత ఘోరంగా తయారైందనేది కూడా ప్రజలు గుర్తించారు. గ్రామాల్లో సాగినందుకు సాగునీరు బంద్ అయింది, తాగినందుకు నీళ్లు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది. రైతులు గోసగోస ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల లోపల పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాల్సి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఈ ఎలకతుర్తి మండలం, ముఖ్యంగా వరంగల్ జిల్లా టౌన్ వాళ్లకు, హనుమకొండ టౌన్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. 20, 27, 26, 27 కొద్దిగా ప్రజలు వచ్చేటోళ్ళు ఇడికి రాని వాళ్ళు ఇళ్లలోనే ఉండండి. ఆ రోజు మీరు రోడ్డు మీదకి రాకుండా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. రోడ్లు మనకు పెద్ద ఎత్తున 10 లక్షల మంది దాటుతారు అనేది మా అంచనా. పెద్ద ఎత్తున కూడా జనం కదిలిచ్చే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా హనుమకొండ, వరంగల్ ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి, ఆ ప్రజలందరూ కూడా ఈడ టైంకి వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా మంచి రోజు, ఈరోజు మనం పూజ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా రాత్రి వాళ్ళందరం కూడా కష్టపడి ఈ సభ సక్సెస్ చేయనందుకు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈ నెల 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల కోసం ఈరోజు పూజ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఈ యొక్క పెద్ద మహాసభను, రజతోత్సవ మహాసభను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఏర్పాట్లు ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చే ప్రతి కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకి అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3 జాతీయ రహదారులు కలిసే ఈ యొక్క ఎలకతుర్తి ప్రాంతంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకైనా, ఇటు నుంచి మెదక్, సిద్దిపేట ఈ హైవే నుంచి వచ్చే వాళ్ళకైనా, ఉమ్మడి వరంగల్ నుంచి వచ్చే హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి కానీ, రంగారెడ్డి, హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే అభిమానులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంకి, ఈ రజతోత్సవ మహాసభ ప్రాంగణంకి రావడానికి కావలసిన పార్కింగ్ ఏరియాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలలో ఈ యొక్క పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఎక్కడి నుంచి వచ్చిన పార్కింగ్లో అన్ని ఏర్పాట్లు, వారికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల అందరి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు వేసుకొని ఇక్కడ ప్రాంగణం కావచ్చు, పార్కింగ్ ప్లేస్లో కావచ్చు, ఇక్కడికి వచ్చే ప్రజలకు వచ్చే టాయిలెట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్స్, అదేవిధంగా వాళ్ళకి ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా నిన్న దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. వారి ఆజ్ఞ మేరకు, వారి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మేము ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా నాయకులందరం కూడా ఇక్కడ ఏర్పాట్లు 10 జిల్లాలకు వెళ్ళి వచ్చే అభిమానులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ నెల రోజులు ఇక్కడ అందరం కూడా కష్టపడి ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి, ఇంతకుముందు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు దేశంలోనే ఇక్కడ ఇదివరకు ఒక పెద్ద సభ జరిగింది వరంగల్ జిల్లాకు, ఆ ఖ్యాతి వచ్చింది. మళ్ళీ అట్లాంటి ఖ్యాతి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చే ప్రజలందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరొక్కసారి వరంగల్ జిల్లా సత్తా చాటాలని మీ అందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ నుంచి వరంగల్ నుంచి వరంగల్ జిల్లా నుంచి వచ్చే ప్రజలందరం కూడా దాదాపుగా ఎక్కడి నుంచి మన బాధ్యత, మన వరంగల్ జిల్లాకి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి, మన నాయకుల మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రాంగణంను, ఈ యొక్క 27వ తారీఖు జరిగే రజతోత్సవ మహాసభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, కేసీఆర్ ఆశీస్సులతో సక్సెస్ కావాలని మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుతున్నాం.